రేయ్ నా మాటని దారా పోదాం. వీడికి మైండ్ దొబ్బినట్టుంది, ఎన్నిసార్లు చెప్పాలి పోదామని. రేయ్ ఏం తలక తింటారా నాయన, మీరు ఓడి నేను వస్తా గాని. మరి సార్ అడిగితే నువ్వేం చెప్పాలి? ఎనికిలో వస్తుండు సార్ అని చెప్పండి. రేయ్ వీడు మన మాట వినడు గాని మనం పోదాందా. వానిష్టం, ఎప్పుడన్నా రాని, సార్ చేతులు వానికి ఉందిలే. పోదాం పా. పిరికిన కొడుకులు ఇంత మంచిగా అడిగి పెట్టుకొని పోదాం పోదామని తలక తింటుండ్రు. ఇంకొక 5 నిమిషాలు చూసిపోతా. రేయ్ వెదవల్లారా, మీకేమైనా తెలివి ఉందా? నేను చెప్పినా కదా ఫస్టే లోపలికి పోవద్దు, తొందర రండి అని. పోయి ఇంతసేపు అయింది, పిల్లలందరూ తిని బస్సు కూడా ఎక్కినారు, మీరు ఇంకా రాలే. వేసి కొడుకులు ఎక్కను. సారీ సార్, ఆ పండుగాడు ఎంత చెప్పినా వినకుండా లోపలికి దొలుకొని పోయినాడు మమ్మల్ని. ఇంతకా పండుగాడు ఆడున్నాడు సార్, మేము ఎంత చెప్పినా వినకుండా వాడు అడవి లోపలనే తిరుగుతున్నాడు. అవును సార్, సార్ తిడతాడు రారా పోదామంటే నేను వస్తా మీరు పోండి అంటున్నాడు. వాడికి కొవ్వు ఎక్కువైంది, వాని పని చెప్తా. పోదాం పండి, ఆడున్నాడో చూపియండి. సార్ వాడు లోపలికి పోయిండు, మేము చూపిస్తాం రా సార్. పోదాం పా. అయి వాటర్ ఫాల్ ఉంది ఈడ. పిచ్చి కొడుకులు భయపడి పోయినరు. ఈడెంత అందంగా ఉందో, అబ్బా ఈ అడవి ఎంత బాగుందో చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. కానీ పొద్దు మూపుతుంది, ఇంక బస్సు కాడుకోవాలి. ఏంది నాకు పులి అడుగుతున్నట్టు వినబడుతుంది? కొంపదీసి పులిగానుందా ఈడ? వామ్మో పెద్ద పులిరా నాయన, నన్నే గుర్రం చూస్తుంది, ఆడ మింగేస్తుంది నన్ను. అమ్మయ్యా తప్పించుకున్నా. ఉరుక్కుంటూ వస్తే ఆడికొచ్చినానో ఏమో దారి మర్చిపోయినా. ఊకే నా దోస్తుగానే పిలిచినప్పుడు పోయింటే బాగుండు, ఇప్పుడు చూస్తే దారి మర్చిపోయినా. ఏమన్నా వచ్చి కొరికితే నన్ను. రేయ్ ఆడున్నాడు రా వాడు. ఏమో సరే ఆడుకోయిండో, మేము వచ్చేటప్పుడు ఇన్నే ఉండే. రేయ్ ఇదొక పెద్ద అడవిరా నాయన, దీనిలో తప్పిపోతే వెతకడం కష్టం. మళ్ళీ సింహాలు పులులు కూడా ఉంటాయి ఈడ. సార్ ఇంకొకసారి చుట్టుముట్టు చూద్దాం. సరేలే, తలా ఓ పక్క ఎత్తుకండి, మళ్ళీ దారి మార్చిపోవద్దు మీరు. ఆడ దొరకలేనుకో చక్కగా బస్ కాడికి రండి. సరే సార్. నేను ఇటు పక్క ఎత్తుకుతా, మీరు అటు పక్క ఎత్తుకండి. అమ్మో చూడంగానే చీకటి పడింది, నేను ఆడుకొచ్చినానో ఏమో. తిరిగి తిరిగి కాళ్ళు నొస్తున్నాయి, కొద్దిసేపు కూర్చుంటబ్బా. వామ్మో గుంటనక్క. సార్ చుట్టుముట్టు మొత్తం చూసినాము, మాకు ఏడ కనవల్లే. అవునరా, నేను కూడా చూసిన, నాకు కూడా ఆడ కనవల్లే. మరి ఇప్పుడు ఎట్లా సార్? ఈ అడవి డేంజర్ రా, మీరు బస్సులో కూర్చోపోండి, నేను పోలీసులకు ఫోన్ చేసి వస్తా. వాళ్ళు వచ్చి వెతుకుతారు వాడిని. ఏదో సంతోషంగా టూర్ పోయేస్తాం అనుకుంటే వీడి వల్ల మొత్తం ఎదురు పని అయింది. ఇంత రాత్రి అయింది, ఈ అడవులన్నీ నక్కలు సింహాలు పులులే ఉన్నాయి. నాకేమన్నా అయితే మా అమ్మ మా నాన్న మరీ చెప్పినారు, తులగ పనులు చేయొద్దు, యాడికి పోవద్దు, అందరితోనే ఉండు అని. నాకు ఆకలేస్తుంది, యాడికి పోవాలో తెలుస్తలేదు. అసలు నన్ను సారలు ఎత్తుకనికి వస్తారా నాన్న? ఎట్టన్నా కానీ పొద్దున వరకు జాగ్రత్తగా ఉండాలి. ఈడ తిన్నీకి ఏమైనా దొరుకుతాయేమో చూస్తా. మీరేనా మాకు ఫోన్ చేసింది? అవును సార్ నేనే. మా స్కూల్ పిల్లోడు ఒకడు అడవిలో తప్పిపోయినాడు. ఏమయ్యా చూసుకోవాలి కదా మీరు, పిల్లలు ఎక్కడ పోతున్నారో ఏం చేస్తున్నారో అని. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా అండి? లేదు సార్, నేను మరీ చెప్పినాను, టాయిలెట్కి పోయి తొందర రండి, అక్కడిక్కడ పోవద్దు అని. ఆ పిల్లగాడు చెప్తే ఇనలేడంట, లోపలికి పోయిండంట. సార్ ఎట్టన్నా కానీ ఆ పిల్లగాడిని ఎత్తుకండి సార్, మా స్కూల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులకి ఏం చెప్పాలి మేము? మీకు చేతులు ఎత్తి మొక్కుతా, ఆ పిల్లగాడిని మాత్రం కాపాడండి సార్. సర్లేండి, మీరేం భయపడొద్దు, మేము మా టీము వీలైనంత వరకు వెతకడానికే ప్రయత్నిస్తాం. ఈ అడవి డేంజర్, మీరు మీ స్కూల్ పిల్లలు అందరు ఇంటికి పోండి. ఆ పిల్లగాడు కనబడితే మేమే ఫోన్ చేసి చెప్తాం. మీరు వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్ఫామ్ చేయండి. సరే సార్. ఏందండి మెత్తగా కూర్చున్నారు, ఏమైంది? ఏం లేదే, మన కొడుకు లేడు కదా, ఇల్లంతా బోసిపోయినట్టుంది. వాడుండింటే ఇల్లంతా సందడి ఉంటుండే. అవునండి, బోర్ వస్తుంది ఇంట్లో, వారమే కదా, ఓపిక పట్టాలి ఇంకా. హలో చెప్పండి సార్. ఏం సార్ మీరు చెప్పేది? సార్ మేము వస్తున్నాం సార్. ఏమండి? ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? మన అబ్బాయి టాయిలెట్కి పోయేస్తా అని చెప్పి అడవిలో తప్పిపోయాడంట. పోలీసులు ఎత్తుకనిక పోయినారంట, మనకు ఫోన్ చేసి రమ్మంటున్నారు.
ఏందే నువ్వు చెప్పేది? ఒక్కగానొక్క కొడుకు, వాడు తప్పిపోయిండంటే నాకెందుకో భయమేస్తుంది. ఫస్ట్ అయితే అడిగోదాం. హలో ఫ్రెండ్స్, మిగతా వీడియో పార్ట్ 3లో పెడతాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.